దుశ్చర్య చాలా బాధాకరమైన విషయం. ఈరోజు గత 12 సంవత్సరాల నుండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వవిఖ్యాతగా ఒక నరేంద్ర మోడీ గారిని చూసి ప్రపంచమే గర్వపడే విధంగా పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా భారతదేశం ప్రపంచాలకు ఒక దిక్సూచిగా మారిన శుభ సందర్భంలో మన శత్రు దేశాలతోని కుమ్మక్కై మన దేశంలోనే మన తిండి తింటూ మన దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉగ్రదాడులు, ఈ ఇస్లామిక్ ఉగ్రదాడులు ఏ మతపరమైన వ్యక్తులు ఈరోజు భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా దేశంలో ఉంటూ ఈ దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. ఒకటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎంత శాంతి భద్రతలపైన పోరాటం చేసినా కూడా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం మనం దురదృష్టకరం. కాబట్టి దేశ ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటాం, ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మనము కూడా మన చుట్టూ జరిగే ఈ ఉగ్రదాడులు, ఈ అపరిచిత వ్యక్తులు మన వాడలలో ఎవరు వస్తున్నారు, అదేవిధంగా ఎవరు ఈ యొక్క వ్యవహారాలు వారు మాట్లాడే భాష కూడా దేశాన్ని కించపరిచే విధంగా ఉందో వారి అందరిపైన మనము ఒక కన్ను వేయాల్సి, మనం కూడా 24/7 మనము భారత పౌరులు అందరం కూడా ఒక ఆర్మీగా ఒక పోలీస్ వ్యక్తిగా ఆలోచిస్తూ మన చుట్టూ జరిగే పరిస్థితులను ఎప్పటికప్పుడు మనము వీక్షించి వాటికి తగ్గట్టుగా మనము శాంతి భద్రతలకు ఒక నిఘా వ్యవస్థగా మనం ఉంటే కానీ ఇలాంటి చర్యలను మనము ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకటే నిన్న జరిగిన సంఘటన నుండి దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకొని మన చుట్టూ ఏవైతే జరుగుతున్నాయో వాటి కార్యకలాపైన నిఘా వేయాలని కోరుకుంటూ, అదేవిధంగా నిన్న ప్రాణాలు కోల్పోయిన వారి వ్యక్తులందరూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సంఘటనకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు, వాళ్ళని శిక్షించే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిద్రపోరాన్ని తెలియజేస్తూ మనందరం కూడా ఈ దేశ శాంతి భద్రతలపైన బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.